ఇదే చికెన్ మిక్చర్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చాలా కొత్తగా ఉందిరా. ఇంత యూనిక్ స్టైల్ మిక్చర్ ఇప్పుడు దాకా తినలేదు నా చిన్నప్పటి నుంచి కూడా. మన గుత్తొంకాయ తిన్నట్టు ఇలా వేసుకుని భలే వచ్చిందిరా. మామిడికాయ మిక్చర్, మ్యాంగో మిక్చర్. మామిడికాయ మిక్చర్ అనకూడదా? కొంచెం ఎక్స్ట్రా చేస్తాడారా? ఏడు తినేసాడు. బా పుల్ల పుల్లగా పులుపు ఇష్టమైన వాళ్ళు వస్తే గట్టిగా తాగుతుంది. హాయ్ మయా, హలో, నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మనం మా భీమవరంలో ఫేమస్ అయిన బజ్జీ మిక్చర్లో పార్ట్ 2 వీడియో చేయబోతున్నాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఆల్రెడీ మనం చేసి ఒక 6 months 7 months పైన అయిపోద్ది. ఒక 2 బజ్జీ పాయింట్లు చూపించాం అనమాట. ఒకటి వచ్చేసరికి నాయుడు బజ్జీ మిక్చర్, రెండోది తెనాలి బజ్జీ మిక్చర్. ఈ రోజు ఇంకొక 2 చూపించబోతున్నాను. ఇవి కూడా చాలా ఫేమస్. అందులో ఫస్ట్ వచ్చేసరికి మా భీమవరం జవల్పాలెం రోడ్డు SRKR కాలేజ్ ఆపోజిట్ లోనే ఉంటది అనమాట బండి. స్వాతి మిక్చర్ పాయింట్ అనమాట. ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. నువ్వు ఎప్పుడు తిన్నారా? ఫస్ట్ టైం ఎప్పుడు తిన్నావు? నేను నా కాలేజీలోనే తిన్నా. ఎన్ని సంవత్సరాలు అవుద్ది? ఒక 7 years అవుతుంది. 7 years. 2018 అంటే 8 years అయిపోతుంది. వీళ్ళు వచ్చి తినిపిస్తేనే నేనే ఇక్కడ తిన్నాను అనమాట. చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. అలా చూడు, కొంచెం అరవిడి అయిందా? ఎండ ఎక్కువగా ఉందని పెట్టా. పెట్టుకోరా బాబు, మళ్ళీ కళ్ళు తిరుగుతాయి. పెట్టుకో పర్లేదు, పెట్టుకో. ఏమనుకో. చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. లోపలికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది ఇది పెట్టి, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, స్పెషల్ ఐటమ్స్ ఏంటి అవి అడిగి అవి టేస్ట్ చూద్దాం. ఏ మాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. ఈడేం హైట్ లేడు, పైన దాని మీద నుంచున్నాడు, అందుకే హైట్ కనబడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు అడిగారా? వాళ్ళు కామెంట్లు పెడతారు. అలాగో చెప్పేస్తున్నాను. అడుగుదాం. మీ పేరు? పెద్దిరాజు. ఎన్ని సంవత్సరాలు అయిందండి మనం ఇక్కడ పెట్టి? 20 years నుంచి ఉందా? చాలా ఫేమస్. నేను కూడా ఎప్పుడు మా ఓడి 7 సంవత్సరాల కింద తిన్నాడు మీ దగ్గర. మొన్న రీసెంట్ గా కూడా తిన్నాము. మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఏంటండి? చాలా రకాలు ఉంటాయి. అందులో ఎక్కువ మంది జనాలు ఇష్టపడేది, మీరు ఫేమస్ అని చెప్పేది, మీ దగ్గర ఎక్కువ సేల్ అయ్యేది ఏంటి? పెరుగు మిక్చర్ టాప్ అమ్మ. ఇక్కడ ఏం మిక్చర్? పెరుగుతో వస్తుంది. పెరుగు మిక్చర్. సమోసాలు కనబడుతుంది. సమోసాతో కూడా మిక్చర్ ఉంటుంది. అది సూపర్ గా ఉంటుంది. లేడీస్ ఎక్కువ ఇష్టపడతారు. ఏవైనా మన దగ్గర టాప్ బాగా ఇష్టపడే ఐటమ్స్ ఒక 3 తయారు చేయండి. తయారు చేసి టేస్ట్ చూసి మా వాళ్ళకి చెప్తా. ఇక్కడ చూసుకుంటే చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. బఠానీ చాటు, మరమరా మిక్చర్, టమాటా చాట్, ఇలాగా దగ్గరగా 30 ఐటమ్స్ దాకా ఉన్నాయి. బాబాయ్ గారిని ఒక 3 నుంచి 4 ఐటమ్స్ తయారు చేయమన్నాను. తయారు చేస్తున్నారు. చేసిన తర్వాత టేస్ట్ చూద్దాం. ఫస్ట్ సమోసా మిక్చర్ ఎక్కడ తినలేదండి నేను. అసలు ఎక్కడ తినలేదు నేను. ఇన్ని సంవత్సరాల్లో సమోసాతో మిక్చర్ చేయడం అనేది ఎక్కడ తినలేదు. సమోసా చాట్ తిన్నాం నాను. అది కూడా ఏంటి, మన పెద్ద ఆలు సమోసా ఉంటుంది కదా, దాంతో తిన్నాము. ఇది ఈ రకమైన సమోసాతో ఫస్ట్. రీసెంట్ గా మొన్న బషీర్ గారిని తీసుకొచ్చినప్పుడు మా ఊరు ఒకడు ఉంటాడు బషీర్ అని. చూడడానికి పిక్ పాకెటర్ లా ఉంటాడు. ఆడు మన దగ్గర తిని మీరు ఎప్పుడు చేస్తావు అని అడిగాడు. కానీ ఆ లేడీ రోజు తీసుకొద్దామంటే ఈజీగా వస్తాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వస్తామండి. అవునా? థ్యాంక్ యూ. ఆర్డర్ పెట్టారా? అవునా? ఇప్పుడు చెప్పు, మైక్ ఎక్కడ ఉంది? చెప్పు వాళ్ళకి కూడా తెలియాలి. రీసెంట్ గా ఏం పెట్టాం మన దగ్గర పికిల్? చికెన్ పికిల్ ఒకసారి ఆర్డర్ చేసామండి మేము. పర్లేదు, అంటే కొంచెం ఫస్ట్ లో ప్రైజ్ ఏమి ఎక్కువ అనుకున్నాను కానీ చాలా బాగుందండి. అది కొంచెం మరీ గట్టిగా కాకుండా. థ్యాంక్ యూ. ఆర్డర్ పెట్టుకోవాలంటే www.palleturu.com లోకి ఆర్డర్ పెట్టుకోవచ్చు. అక్కడ కాలేజా? SRKR? ఏ గ్రూప్? సినిమా డైరెక్టరా? షార్ట్ ఫిలిం కాదు, హీరో కింద చేయొచ్చు మనోడు. రాజసంజుడు బిడ్డ. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. మంచి సినిమాలు తీయాలి. త్వరలో పెద్ద హీరోలతో తీయాలి. ఓకేనా? ఓకే. అయిపోయిందండి. మిక్చర్ రెడీయా? ఇది వచ్చేసరికి సమోసా మిక్చర్. నేను ఎప్పుడు ఎక్కడా తినలేదన్నమాట. నేను కూడా. మనకి సమోసాలు ఉంటాయి కదా, చిన్న సమోసాలు. ఆ సమోసాలతో చేశారనమాట. టేస్ట్ చూద్దాం. చాలా కొత్తగా ఉంది. పుల్లగా, మధ్యలో ఆ సమోసా పైన ఉంటది కదా క్రంచీగా. బఠానీ సమోసాలు పర్సనల్ గా నాకు చాలా ఇష్టం. దాంతో నాకు ఇంకా వచ్చింది. సమోసాలు అంటే ఏ సమోసాలు అనుకుంటున్నారు? అది కొంచెం చూడండి, అక్కడ ఉంది చిన్న సమోసా ఉంది చూసారా? అది ఆ సమోసాతో చేశారనమాట. ఉల్లిపాయ సమోసా కదండి. అంటే ఎంత దీని కాస్ట్ ఎంత? 35 రూపాయలు. సూపర్. ఒకటికి ఓరు. చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది. నెక్స్ట్ ఐటమ్ అండి పెరుగు ఏదో అన్నారు. ఎలాగా? అదా పెరుగు ఐటమ్ అంటే? చేయండి అది ఒకటి చేయండి. ఒకటి చేయండి. మిరపకాయ బజ్జీ అండి. పెరుగులో నానబెడతారా? ఒక అరగంట. ఓకే. ఇవి అటుకులు, చిప్స్, ఉప్పు, కారం, ఉల్లిపాయలు, నిమ్మకాయ.
బాగా కలిపేస్తున్నారు. మళ్ళీ దానిపైన కూడా పెరిగేస్తారా? పెరిగేస్తాం. పెరుగులో నానబెట్టడం, దాంతో చేయడం, మళ్ళీ దాని మీద పెరిగేసేవాడు. సూపర్. పెరుగు ఆవడలాగా. ఓ, ఈ ఐటమ్ అయితే మొత్తం పెరుగులో నింపేశారు. బజ్జీ కనబడలేదు ఎక్కడ, మిరపకాయ బజ్జీ. ఈ ఐటమ్ 2-3 తినేసినా పర్లేదురా, సలవ చేస్తుంటావా? పెరుగుతో సలవ చేసేద్ది. ఒకవేళ సలవ చెయ్యకపోయినా వేడి చేయదు. పెరుగు కాపాడుతుందేమో. టేస్ట్ చూద్దాం గైస్. పెరుగు కమ్మదనం. ఇంటికి వెళ్ళాక మజ్జిగలో ఉప్పు కారం వేసుకుని ఇంతవరకు తాగుతాం కదా. ఉప్పు కారం మిక్స్ అయ్యేసరికి ఆ పెరుగులో భలే ఫ్లేవర్ వచ్చింది కదా. అది చేస్తే బాగానే ఉంటది, మనం చేసాము మోసం కట్టుకుంటే. చాలా బాగుంది, కారంతో భలే ఉంది. బాబాయ్ గారి ఐటమ్ ఎంత? 45 రూపాయలు అంట, ఇద్దరు తినొచ్చు. నెక్స్ట్ మ్యాంగో బజ్జీ చేయండి. మ్యాంగో మిక్చర్, మ్యాంగో మిక్చర్ చేయండి. ఈ రోజు డైలీ ఉంటది, అది ఈ రోజు ఉందా? డైలీ ఉంటుంది. ఉంటదండి మ్యాంగో మిక్చర్, ఇక్కడ ఫేమస్. అది ఎలా చేస్తారో చూద్దాం. ఈ మామిడికాయ ముక్కలా? మామిడికాయ ముక్కలు. ఓహో, మామిడికాయలతో బజ్జీ కింద చేస్తారే. పరమాణం పొల్లగా ఉంటదేమో. కొంచెం పుల్లగా వస్తాం, పుల్ల కారంగా. పుల్లగా కారంగా. నిమ్మకాయ పిండకండి ఇంక ఇందులో. అయినా ఆయన చేసింది తినగా మళ్ళీ ఆయనకి నేను వంటలు నేర్పిస్తున్నాను ఏంట్రా. ఆ విషయంలో మహారాలి. సాయంత్రం అవుతే మా గోదావరి జిల్లా వాళ్ళకి, కుర్రోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరికైనా ఈ మిక్చర్లు పడాల్సిందే. అప్పుడే ఆ మూమెంట్ ఉంటది. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టైల్. మా భీమవరంలో చూసారా, ఇవి బఠానీ వేసి చేస్తారు, మళ్ళీ కొంతమంది బొబ్బర్లు వేస్తారు. కానీ మళ్ళీ మనం విజయవాడ సైడ్ వెళ్తే మీకు ఇవేం వేయరు, పొడిగా ఉంటది అనమాట అక్కడ మిక్చర్. అలాగే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టైల్. మా వాళ్ళ దగ్గర ఇక్కడ భీమవరంలో ఎలా ఉంటది, ఇలా ఇచ్చాను మ్యాంగో మిక్చర్ టేస్ట్ చూద్దాం. ఇప్పుడే ఇక్కడ మన చిన్న సబ్స్క్రైబర్ ఒకటి దొరికాడు. అన్న ఇంకో స్పూన్ నువ్వు కూడా టేస్ట్ చూడరా తమ్ముడు. మామిడికాయ మిక్చర్, మ్యాంగో మిక్చర్. మామిడికాయ మిక్చర్ అనకూడదా? కొంచెం ఎక్స్ట్రా చేస్తాడారా? ఏడు తినేసాడు. టేస్ట్ ఎలా ఉంది? సూపర్. పుల్లగా. మామిడికాయ పులుపు మాత్రం పులుపు ఇష్టమైన వాళ్ళు వస్తే పుల్లగా ఉందా? చాలా పుల్లగా ఉంది. తింటుందా? బాగుంది. బాగా పులుపు క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు తినండి, లేని వాళ్ళు స్కిప్ చేసింది, ఎందుకంటే చాలా పుల్లగా ఉంది. అయినా పర్లేదు, 1 టైం తినేచ్చు. ఇంకోసారి తినొచ్చు. వంకాయ బజ్జీని మధ్యలో కట్ చేసి దాన్ని ఒక 3 ముక్కలు చేసి 6 ముక్కలు. ఓరి బాబోయ్, చూసావా 6 ఉన్నాయి. సర్లేరు 6 ముక్కలు. పైన ఉప్పు కారం. అలాగే చేయండి. అలా విడివిడిగా ఉంటేనే బాగుంటుంది అది. లేకపోతే ఒకటి తింటుంటే ఇంకోటి కూడా వచ్చేది. ఇక్కడ మిక్చర్ వేరేగా చేస్తారా? మళ్ళీ దానికి సెపరేట్ గా మిక్చర్ చేసి పైన వేస్తారనమాట. నేను మొన్న తిన్నా. మిక్చర్ని పట్టుకెళ్ళి దాని మీద వేసేస్తారనమాట. అలాగా మళ్ళీ దానిపైన కొన్ని ఉల్లిపాయలు, కార్న్ ఫ్లేక్స్, పల్లీలు, స్పూన్. ఫైనల్ గా వంకాయ బజ్జీ తిందాం. ఎలా మిక్చర్ తినాలా వంకాయ లాక్కొని తినాలి? నేను తింటాను చూడు. కింద నుంచి స్పూన్ పని చేయదు, ఇదిగో ఇలాగా స్పూన్ పని చేయదు. ఉంటుంది చూడు, అక్కడ చిన్న ముక్క ఉంటుంది చూడు. మిక్చర్ లో వంకాయ ముక్క ఎత్తుకోవాలి. అది వంకాయ ప్లస్ మిక్చర్. బజ్జీ మాత్రం బాగుంటుంది. వంకాయలు అంటే తినరు చూసారా, అది తీసుకొచ్చి అది చెప్పకుండా వంకాయ బజ్జీ పెట్టండి. అది వంకాయ అని తెలియదు, అది వంకాయని కనిపెట్టే లోపే కరిగిపోయి లోపలికి వెళ్ళిపోద్ది. వంకాయ ఫ్లేవర్ ఎక్కువ తెలియట్లేదు. బజ్జీది మిక్చర్, ఇదంతా మిక్చర్ అనమాట. వంకాయ నిజంగా కలిగిపోయింది తెలుసా? పిండి ఉండిపోయింది కింద, వంకాయ వెళ్ళిపోయింది లోపలికి. దీని కాస్ట్ 35 రూపాయలు అంట. చాలా బాగుంది, మస్ట్ ట్రై ఇక్కడ వస్తే మాత్రం. మన గుత్తి వంకాయ తిన్నట్టు ఇలా వేసుకుని భలే వచ్చిందిరా. నెక్స్ట్ బజ్జీ మిక్చర్ పాయింట్ వచ్చేసరికి భాషా మిక్చర్ పాయింట్. ఇది వచ్చేసరికి మా భీమవరంలోనే సెయింట్ మ్యారీస్ హై స్కూల్ ఉంటది, దాని ఆపోజిట్ లోనే ఉంటది అనమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే, ఇప్పుడు నేను వినలేదు, అదే చికెన్ బజ్జీ మిక్చర్. చికెన్ తో బజ్జీ మిక్చర్ చేస్తారు. వెళ్ళి తిందాము, అది ఎలా ఉందో ఏంటో చూద్దాము. అక్కడ వెజ్ తిన్నావు, ఇక్కడ నాన్ వెజ్ తింటున్నావు. హౌ యూ కంపేర్ దీస్ బోత్? కంపేర్ చేయట్లేదు మనం, ఇక్కడ ఎక్కడ ఏది బాగుందో చూపిస్తున్నాం అంతే. భీమవరం బజ్జీ మిక్చర్ల బళ్ళు ఎప్పుడు కూడా మనం కంపేర్ చేయలేం, ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు తెనాలి వాళ్ళు, ఇల్లు తెనాలి, ఈ తెనాలి వాళ్ళ దగ్గర ఒక టైప్ ఆఫ్ స్టైల్ ఉంటుంది. మళ్ళీ మన నాయుడు మిక్చర్, ఇంకోటి సాయి మిక్చర్ అని చెప్పేసి మన డిఎన్ఆర్ రోడ్ లో ఉంటుంది. వీళ్ళ దగ్గర వేరే టేస్ట్ ఉంటాయి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అనమాట. కంపేర్ చేయలేదు. ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ కోసమే అడిగాను ఈ క్వశ్చన్. నీ పేరు భాష. నీ పేరు మీద పెట్టావా భాషా మిక్చర్ పాయింట్? ఎప్పటి నుంచి ఉంది మంది? 6 years అవుతుందా? 6 years అవుతుందా? అంటే ఇక్కడ అయితే ఒక 8 months అవుతుంది. ఇక్కడ ఈ ఏరియాలో పెట్టే 8 months. ఈ చికెన్ మిక్చర్ పెట్టాలని ఐడియా ఎలా వచ్చింది నీకు? అంటే నేనే పెట్టాను. నేనే పెట్టాను అన్నయ్య.
బాగా తింటారు అది. ఆ? ఇంకా మన దగ్గర చికెన్ మిక్చర్ తో పాటు ఇంకేముంటాయి? బజ్జీ మిక్చర్, టమాటా ఎక్కువ జనాలు ఇష్టపడి తినేవి చికెన్ మిక్చర్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్. ఇంకా డిఫరెంట్ గా ఇది కట్లెట్ కట్ మిక్చర్ అండి. కట్ మిక్చరా? తర్వాత ఎగ్ స్లైస్ చేస్తావా? స్లైస్ ఉంటది. అయితే ఇది ఒక మిక్చరు, ఇది అది ఫస్ట్ మిక్చరు. ఎందుకంటే నేను ఆగలేకపోతున్నాను, అర్జెంట్ అది టేస్ట్ చూసేయాలి. ఎలా చేస్తున్నారంటే తెలుసుకోవాలి. ఒకసారి చూద్దాం రండి మీరు కూడా ఎలా చేస్తున్నారు ఏంటో. తమ్ముడు వెళ్తూ ఆటోలో చూసి ఆటోలో హ్యాపీ వచ్చాడు. ఆటో చూపించు. ఏ క్లాసు? 9th క్లాస్. బాగా చదివే సరేనా? అప్పుడప్పుడు వీడియోలు కూడా చూస్తాం. ఓకే, వీడియోలో వచ్చేస్తాను, నువ్వు డైరెక్ట్ అందులో ఫోటో తీసుకోవచ్చు, స్క్రీన్. ఓకే బాయ్. ఏంటి చికెన్ మిక్చరేనా? ఇక్కడ సిట్టింగ్ కూడా ఉందన్నమాట. ఇంతకు మనం కూర్చుని తినొచ్చు లోపల కావాలనుకుంటే, లేదనుకుంటే ఇక్కడ నిలబడి తినొచ్చు. ఇదే చికెన్ మిక్చర్. త్వరగా టేస్ట్ చూసేద్దాం. బాగా గుల్లిపాయలు కూడా కలుపు. ఓకే గైస్, టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చాలా కొత్తగా ఉందిరా, చాలా కొత్తగా ఉంది. బా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంత యూనిక్ స్టైల్ మిక్చర్ ఇప్పుడు దాకా తినలేదు నా చిన్నప్పటి నుంచి కూడా. అసలు ఈ ఐడియా మెచ్చుకోవాలి. నాన్ వెజ్ ప్రియులు. చికెన్ కూడా ఎక్కడ కూడా పిండి వాళ్ళు కోటింగ్. అవును, చాలా. అదే చికెన్ తో ఫ్రైడ్ రైస్ టేస్ట్ సూపర్ ఉంటది. ఈ మధ్యన ఫ్రైడ్ రైస్ ఎంత పిండి వేసేస్తున్నారు. పిండి తింటున్నామో చికెన్ తింటామో అర్థం కావట్లేదు. కానీ పిండి తింటున్నాం అందులో. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఎంత కాస్ట్ ఉంది ఇది? 80 రూపీస్ ఉంటుంది దీని కాస్ట్. తక్కువ. ఇందులో కాజు కూడా వేస్తావా? మరి కాజు వేసేయాల్సింది కదా, మర్చిపోయావా? ఇందులో కాజు కూడా ఉంటదంట. అది 120 రూపాయలు. మీరు వస్తే ట్రై చేయాలనుకుంటే అది కూడా ట్రై చేయొచ్చు. ఇది మాత్రం సూపర్ ఉంది. నెక్స్ట్ ఏం ఇచ్చారు? ఫ్రైడ్. అది పచ్చిమిరపకాయని బాగా రోస్ట్ చేసేస్తారా? అటుకులు, అదేంటి కాన్ఫ్లెక్స్, ఆనియన్స్, కారం, ధనియాల పొడి, పసుపు, ఇదే సాల్ట్, పసుపు అంటుందండి, కొత్తిమీర, అది. పెరుగు కూడా వేస్తారా? నెక్స్ట్ బజ్జీ మిక్చర్. దీని టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇది చాలా క్రంచీగా ఉందన్నమాట. అది ఏదైతే ఆ కట్లెట్ ఉందో నవ్వుతుంటే కరకరలు ఆడుతూ బాగుంది. బఠానీ కొంచెం వేడిగా ఉంటే బాగుండేది. అదే మామూలుగా హాట్ బాక్స్ లో తెచ్చుకున్నారు అంటే మరి అది చేసి వచ్చింది. బఠానీ చేసి వచ్చింది ఇక్కడ. ఇది గ్యాస్ దొరకట్లేదనేమో ఇద్దరు చేసుకుని వచ్చి ఉంటారు. కొంచెం వేడిదైతే అద్దరిపోయింది. నాకు పర్సనల్ గా ఇవంటే చాలా ఇష్టం. మండుతుందిరా, ఇదే మండుతుంది. ఇది చాలా చాలా బాగుంటది, కరకరలు ఆడుతూ. ఇది నార్మల్ గా ఈ పప్పు వేయకపోయినా కొత్తి కూడా వేసేసి నిమ్మకాయ జిల్లేసి ఉల్లిపాయ వేసేసి తింటే అది ఇంకా బాగుంటది. అవునవునవును. కానీ ఎక్కువ తింటే ముడ్డిలో మండిపోద్ది. కూడా మండిపోతుంది. కాస్ట్ ఉంది ఇది 40 రూపీస్. దీని రేట్ వచ్చి 40 రూపీస్. మంచి డీల్. నెక్స్ట్ ఎగ్ స్లైస్ మిక్చర్ కావాలి. ఎగ్ స్లైస్. అది ఎలా చేస్తారో చూద్దాము. ఫస్ట్ మిక్చర్ ప్రిపేర్ చేసుకుంటాను. మిక్చర్ బఠానీ అయ్యవా ఇందులో పొడిగా ఉంటది అలాగా. దాన్ని ఎగ్ ని అలాగా స్లైస్ కింద చేసుకుని భలే సాటిస్ఫాక్షన్ ఉందరా దాంతో. అలాగే ఎగ్ ని అలా నొక్కితే అలాగే ఒక్కొక్క సన్న సన్న ముక్కలు. అది సూపర్. కారం, ధనియాల పొడి, సాల్ట్, మళ్ళీ దానిపైన బఠానీ, ఆనియన్స్, దానిపైన ఈ మిక్చర్. అది మీకు ఇందాక విజయవాడ స్టైల్ అన్నాను కదా, విజయవాడలో ఇలాగే ఉంటది అనమాట మిక్చర్. చూడండి, పొడి పొడిగా ఉంటది అనమాట. బఠానీ గట్ట ఎయిరు సేమ్ ఉంటది. ఇందులో మన వాళ్ళు కింద బఠానీ వేసి మిక్స్ చేశారు. ఎంతో కష్టం తిన్నాం. చూద్దాం, ట్రై చేద్దాం. స్పూన్ అయితే బెటర్ పోయి ఎగ్ ముక్క ఇరిగిపోదు. ఇదిగోండి, ఇది పరిస్థితి. ఎగ్గలేదు, దొరకలేదేమో. నువ్వు ఎగ్గలేదు, పిచ్చి తినేసావేమో. లేదురా, వచ్చిందిరా. నాకు తగిలింది ఎగ్. బాగా ఉడకబెట్టారా? భలే ఉందిరా టేస్ట్. ఎగ్ కూడా అలా అనకండి, కానీ బాగా ఉడకబెట్టి వెళ్ళిపోతుంది. అది అది తింటున్నప్పుడు కరకరలాడుతూ, అది కరకరలు తెలిసే లోపు కింద బఠానీ సాఫ్ట్ గా అది తగులుతూ, ఎగ్ దాని మీద వేసిన ధనియాల పొడి, ఆ ఫ్లేవర్ ఎగ్ వెళ్ళిపోతుంది సార్. నాకు ఏదైతే ఈ పైన మిక్చర్ ఏదైతే ఉందో నాకు నచ్చింది. మిక్చర్ చాలా బాగుంది. అంటే మేము ఇక్కడ గోదావరి సైడ్ ఎక్కువ ఈ బఠానీ వాటితోనే తింటాం కదా, ఇలా పొడి పొడిగా కూడా చాలా బాగుంది మిక్చర్. దీని రేట్ వచ్చేసరికి 50 రూపాయలు. చాలా బాగుంది ఇది కూడా.
అటుపక్క దగ్గరలో ఉంటే అక్కడ ట్రై చేయండి, ఇటుపక్క దగ్గరలో ఉంటే ఇక్కడ ట్రై చేయండి. కానీ మీకు ఈ చికెన్ కట్లెట్ ఇది కావాలంటే, ఈ టైప్ కావాలంటే పక్క ఇక్కడ దాకా వచ్చి ట్రై చేయమని నేనైతే రికమెండ్ చేస్తా ఈ షాప్ ని. అంతే కట్లెట్ ఈ టైప్ ఇక్కడ, బజ్జీలు అట్టికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ ఆ టైపు, వంకాయ బజ్జీ, మ్యాంగో బజ్జీ ఆ టైప్ అక్కడికి వెళ్ళొచ్చు. 2 లొకేషన్లు కూడా చూసావా? వెళ్ళేమో స్కూల్ ఆపోజిట్, కాలేజ్ ఆపోజిట్. ఎదిగారు ప్లేసులు మాత్రం. అది మ్యాటర్. ఇది పార్ట్ 2, పార్ట్ 1 వీడియో కూడా చూడండి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇక్కడ తమ్నైల్ వేసాను చూసారా, సేమ్ ఆ తమ్నైల్ తో ఉంటది వీడియో. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాము. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.